ఇక పింఛనుకు సర్వీసు బ్రేకు అడ్డు కాదు. రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఇక ఏపీ విభజన ఉద్యోగులకు సుప్రీంలో స్వల్ప ఊరట. పని చేయని కాలానికి జీతం చెల్లింపునకు మాత్రం నిరాకరణ. ఇక రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు బదిలీ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఉద్యోగంలో చేరటంలో జరిగిన సర్వీసు బ్రేక్ అనేది పింఛన్ ప్రయోజనాలకు అడ్డంకి కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అయితే పని చేయని కాలానికి జీతం ఇవ్వాలనే విజ్ఞప్తిని తోసిపుచ్చేసింది. ఇక నో వర్క్ నో పే సూత్రం వర్తిస్తుందని తెలిపింది. పిటిషన్ను కొట్టివేసింది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో కొందరు ఉద్యోగులను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు కేటాయించారు. తెలంగాణలో పదవీ విరమణ వయసును 58 ఏళ్లకు కుదించగా ఏపీలో 60 ఏళ్లు అమల్లో ఉంది. కొందరిని ఏపీలో మళ్లీ విధుల్లోకి తీసుకునే క్రమంలో కొత్త పాలనాపర జాప్యం జరిగింది. తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యి ఏపీలో ఉద్యోగంలో చేరిన సమయానికి మధ్య కొన్ని నెలల అంతరం ఏర్పడింది. ఈ ఖాళీ కాలాన్ని సర్వీసుగా పరిగణించి పూర్తి కాల వేతనం చెల్లించాలని కోరుతూ ఈశ్వరయ్య మరికొందరు ఫిబ్రవరి 17వ తారీఖున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక జస్టిస్ అహానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్విఎన్ బట్టి ధర్మాసనం సోమవారం ఆ పిటిషన్ను విచారించింది. ఇరుపక్షాల వాదనల అనంతరం ఉద్యోగుల పెన్షన్ లెక్కింపు కోసం సర్వీసు కొనసాగినట్టు పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనివల్ల 60 ఏళ్లు సర్వీసుకు పూర్తి పెన్షన్ ప్రయోజనాలను పొందుతారని తెలిపింది. ఆ ప్రయోజనం పొందాలంటే ఖాళీ సమయంలో తాము పనిచేయటానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు నిరూపించే ఏదైనా పత్రం ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది.